నా టాప్ 5 సూపర్ ఫుడ్స్ నేను మీకు చెప్తాను. ఒకటి రోటి పచ్చడి. ఏ కూరగాయలతో చేసిన, ఏ ఇంగ్రీడియంట్తో చేసిన రోటి పచ్చడి మీకు మంచి ఫైబర్ ఇస్తుంది, మినరల్ కంటెంట్ కూడా బాగుంటుంది, తక్కువ ఫ్యాట్ ఉంటుంది. సో వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సాలెడ్స్ తిండూ అవసరం లేదు. సెకండ్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి. ఎక్కువ ఈ బబ్బస్కాయ మీకు త్రూ అవుట్ ద ఇయర్ మామూలుగా దొరుకుతుంది. దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మంచిది మీకు. అది కాకుండా దాలింబ గింజలు కూడా తీసుకోవచ్చు. సో సీజనల్ ఫ్రూట్స్ చాలా అవసరం. రోజుకి ఒకటి అయినా మీరు ఒక సీజనల్ ఫ్రూట్ అయినా మీరు ఖచ్చితంగా తినాలి. థర్డ్, ఆకుకూరలు. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఆకుకూర వస్తుందండి. ఖచ్చితంగా మీరు ఆకుకూరలు ఆ సీజన్లో వచ్చేది మీరు యూజ్ చేయాలి. రోజు ఒక తాలింపేసి కూరలా చేసుకుంటారా, లేకపోతే పప్పులో వేసుకుంటారా, లేకపోతే చపాతీ పిండిలో కలుపుతారా, అది చూసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీకు ఆకుకూరలు మంచిదన్నమాట. నాలుగోది, మీరు అన్ని గింజలు కలిపేసి, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, సెసమీ సీడ్స్, నువ్వులు, ఇవి అన్నీ కలుపుకొని బాటిల్లో పెట్టుకొని రోజు ఒక టేబుల్ స్పూన్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలండి. అది మజ్జిగలో కలుపుకొని తీసుకుంటారా, మీ ఫ్రూట్స్ మీద వేసుకొని మీరు తీసుకుంటారా, అది మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా మీకు అది అవసరం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏదైనా ఒక సిరిధాన్యాలు మీరు మీ డయట్లో మీరు యాడ్ చేసుకోవాలి. రాగి కానీ, జోవార్ కానీ, జొన్నలు, సజ్జలు, ఏదైనా ఒక్క సిరిధాన్యాలు డిపెండింగ్ ఆన్ ద సీజన్, ఏ సీజన్లో ఏది మీకు మంచిదో అది మీరు తీసుకొని ఇడ్లీ పిండిలో, దోశ పిండిలో, లేకపోతే రైస్కి బదులు అది తీసుకుంటే ఈ 5 సూపర్ ఫుడ్స్ మీరు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తే మీ డయట్లో మీ హెల్త్ ఎప్పుడు బాగానే ఉంటుంది, ఏమీ రోగాలు రాకుండా మీకు ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.